ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, వానాకాలంలో సాగు, విత్తనాలు, ఎరువులు, ఇందిరమ్మ ఇళ్లు, భూభర్తీ తదితర అంశాలపై సమీక్షించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. రైతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, జూన్ 2న భూమి లేని నిరుపేద రైతులు ఎస్ఎండి భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. మీరు ఈ జిల్లాలో 2 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయించడమే కాకుండా వెంటనే వాళ్ళందరికీ ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్ లో గతంలో ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చేది అమౌంట్ ఈసారి వారం రోజుల లోపలనే మనం అకౌంట్ వారి రైతుల అకౌంట్ లో డబ్బులు వేసుకో సన్నాలు ఏమంటే బోనస్ కూడా వారికి అకౌంట్ లో వేయించడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగానే నేను భావిస్తా ఉన్నాను. సో వీ అప్రిషియేట్. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మెకానిజం అంతా మెషినరీ అంతా రెడీగా ఉంది కాబట్టి వాటిని ప్రొక్యూర్ చేయడానికి తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా యంత్రాంగంతో సర్వదా సిద్ధంగా ఉందని మీరు కూడా తెలియజెప్పారు, ప్రభుత్వం కూడా చెప్తాం. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒకటేసారి శాస్త్రం నియోజకవర్గంలో 3,500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు ధాన్యానికి అనుమతి చేసిన బోనస్ కూడా చెల్లించడం జరిగింది. దాంతో పాటు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోయడం, కొందరికి ₹1,00,000 పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కొందరు స్లాబ్ లెవెల్కి వచ్చింది. అసలు ఎవరు ఊహించని పథకం. 5 లక్షలు పేదవానికి ఇల్లు కట్టిస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. ఇలా గ్రామాలలో పండుగ వాతావరణం ఉన్నది. రెండవది సన్నబియ్యం తింటామని చెప్పి పేదవాడు కలలో కూడా ఊహించలే. 3 కోట్ల మందికి ఈ రోజు సంవత్సరానికి 4,000 కోట్ల పైన ఖర్చు సన్నబియ్యంతో ఇలా పేదవాడు కోటీశ్వరులు పెద్ద పెద్ద వాళ్ళు మనలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు తినే భోజనం గతంలో ఇచ్చిన బియ్యం పోల్ట్రీ ఆ డీలర్కి అమ్మిన డీలర్ పోయి పోల్ట్రీ ఫామ్ అమ్ముకునేది. ఆ సన్న బియ్యం లాంటి పథకాలు పెట్టి ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటూ పండిన పంటని ధాన్యాన్ని తీసుకుని 2 రోజులు చెల్లించడం. ఇలా తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలు నిజంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే దాంట్లో భాగంగా కృషి చేస్తున్నారో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అధికారులైన మీరు నిబద్ధతతో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని పదే తెలుపుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో గృహజ్యోతి కార్యక్రమం ద్వారా ఎన్నికల్లో ఇంకొక వారం 10 రోజులు వస్తాయనగా 3 లక్షల రూపాయలతో కొంతమందికి శాంక్షన్ సుమారు ఒక 3 లక్షల ఇళ్లు శాంక్షన్ లెటర్లు అంటే తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఆర్డర్లు ఇచ్చారు. మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు కూడా నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ గృహజ్యోతి ఉన్నాయి, 3 లక్షలు వచ్చినాయి, మేమేదో కట్టలేకపోయాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటది. డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ ఫౌండేషన్ లో కూడా తప్పకుండా వాళ్ళు ఇచ్చిన 3 లక్షలు కాదు మనం 5 లక్షల రూపాయలు ఇద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దాం. అదే ప్రభుత్వం డెసిషన్. మన ప్రభుత్వం సెకండ్ ఫేజ్ లో దానికి క్లియర్ చేస్తాం.